ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. రేపు ఉదయం 9:30 ఆయన పోలవరం చేరుకోనున్నారు. ప్రాజెక్టు ప్రాంతమంతా కూడా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి పరిస్థితి గురించి తెలుసుకుంటారు. తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. గతంలో ఆయన సీఎంగా ఉన్న హయాంలో ప్రతి సోమవారం పోలవరంగా పిలిచేవారు. వారం రోజుల్లో ప్రాజెక్టులో ఎంత పురోగతి సాధించాలో లక్ష్యం నిర్దేశించేవారు. అమరావతి సచివాలయంలో ఉండి అక్కడి నుంచే పోలవరం ప్రాజెక్టులో ప్రతి విభాగాన్ని చూసేలా అవసరమైన సాంకేతిక ఏర్పాటు చేసుకున్నారు. అధికారులతో సమీక్షించి ఎక్కడెక్కడ సమస్యలున్నాయో వాటిని పరిష్కరించేవారు. ఆ కృషి ఫలితంగానే పోలవరంలో కుడికాల్వ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంలో 65% పనులు పూర్తయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, గత పాలనలో 2014 నుంచి 2019 వరకు పాలనలో కీలకంగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తీసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని సోమవారం రోజు టేకప్ చేసేవారు. సోమవారం టేకప్ చేసి సోమవారాన్ని పోలవరం అంటూ ఆయన వ్యవహరించేవారు. ఈరోజు ఈ వారం నుంచి అదే రకమైనటువంటి పరిస్థితి పునరావృతం కాబోతుందా అనేటటువంటి చర్చ అయితే సాగుతుంది. పోలవరానికి సంబంధించినటువంటి ఫీల్డ్ విజిట్కి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సోమవారం వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఆయనకు ముందు ఆయన ఏ రకమైనటువంటి పరిశీలన చేయబోతారనేటువంటి అంశాలని మనం పరిగణలోకి తీసుకుంటే మొదటి అంశం రాక్ఫిల్ డ్యామ్, కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో కాఫర్ డ్యాము, రాక్ఫిల్ డ్యాము 48 గేట్లకు సంబంధించినటువంటి పురోగతి, అదే సందర్భంలో స్పిల్వేకి సంబంధించినటువంటి పురోగతి, ప్రపంచంలోనే అతి పెద్ద స్పిల్వేగా చెప్పబడేటటువంటి అంటే ఉన్నటువంటి ప్రాజెక్టులో పెద్ద స్పిల్వేగా చెప్పబడేటటువంటి ఈ స్పిల్వేకి సంబంధించినటువంటి అంశం, అదే సందర్భంలో 2 కాఫర్ డ్యామ్ల అంశం, రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించిన అంశం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుంటారా? ఇక నుంచి మళ్ళీ ప్రతి సోమవారాన్ని కూడా అదే రకమైనటువంటి భావంతో చూస్తారా? అదే రకమైనటువంటి ఇంటెన్సిఫైడ్ అబ్జర్వేషన్ పెడతారా అనేటటువంటిదే ప్రధాన అంశం అమూల్య ఇక్కడ. అయితే మెయిన్ డ్యామ్కి సంబంధించినటువంటి 65% పనులు ఇప్పటికే పూర్తయినాయి. మెయిన్ డ్యామ్కి సంబంధించిన 65% పనులకు సంబంధించినటువంటి 2019 నుంచి 2023 వరకు 24 వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్ని ఇప్పుడు ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్.